హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ శుక్రవారం, చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఇది పెడితే చాలు, ఇక మీ ఇల్లంతా పంట పండినట్లే, మీ ఇంట్లో కనకవర్షం కురిసినట్లే, ధన సమస్యలు కూడా తొలగిపోతాయి, ధన లాభం కలుగుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది. చాలామంది ఈ రోజులలో తమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అన్నీ ఏ విధమైన కష్టాలు రాకూడదని, ఎప్పుడు ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలని, దేవుడి అనుగ్రహంతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా, ఏమి చేసినా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటున్నట్లు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఇక మీరు కూడా ఎప్పుడు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే, అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటే, శుక్రవారం రోజున చక్కగా గుమ్మం పక్కన దీనిని పెడితే అందరి ఇంటికి గుమ్మాలు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనక శుక్రవారం రోజున తప్పనిసరిగా గుమ్మాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, లేదా కనీసం గుమ్మం మీద పసుపు నీళ్లు అయినా సరే చల్లుకోవాలి. మీకు మంచి జరుగుతుంది. దుర్గాదాస్ అనే భక్తుణ్ణి అమ్మవారు ఎలా కాపాడారో తెలిపే పవిత్ర కథను విందాం. అమ్మవారి ఉపాసకుడు ఉండేవాడు. ఆ ఊరిలో అమ్మవారి ఆలయంలో అర్చకత్వం చేస్తూ సాయంకాలం భక్తులను కూర్చోబెట్టి అమ్మవారి వైభవం గురించి కథలు చెబుతూ ఉంటే, వినయంతో భక్తులు ఆయన కూడా కథలు చెప్తూ ఉంటే వినయంతో భక్తులు కూడా చెందేవారు. ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకొని ఉపశాంతి పొందుతూ ఉండేవారు. ఆయన అమ్మవారికి మహాశక్తికుడు, అందరూ గౌరవించేవారు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకు కూడా ప్రచారం పొందింది. కానీ దురాశ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తనకు మాత్రం ఎక్కువ సమయం అమ్మవారి ఉపాసనలో గడిపేవాడు. ఇలా ఉండగా ఈయనకు ఇలా పేరు రావడం కొందరికి కన్నెర్రగింపు అయ్యింది. అలాంటి కొందరు ఈర్ష్యపరులు కొంత దూరంలో ఉన్న ఒక రుద్రాక్ష విద్యులు తెలిసిన వ్యక్తిని కలిశారు. ఊరిలోనికి ప్రవేశించి అతనిపై రుద్రాక్ష ప్రయోగం చేసి మరణించేట్లుగా చేస్తాను అని మాట ఇచ్చి పంపాడు. ఇక 2 రోజుల తర్వాత ఆ రుద్రాక్ష విద్యను తెలిపిన వ్యక్తి తన జమ అంతా కూడా తీసుకొని వెళ్ళి రాత్రిపూట దుర్గాదాస్ ఉన్న ఊరిలోకి ప్రవేశించాడు. తనను దుర్గాదాస్ ఇల్లు దూరంలో ఉండగా రాత్రిపూట గొప్ప తేజస్సు కలిగి అత్యంత సౌందర్యం కలిగిన ఒక స్త్రీమూర్తి చేతిలో ఖడ్గం ధరించి ఒక గుర్రంపై ఎక్కి దుర్గా రాసి ఉన్న ఇంటి చుట్టూ ప్రాంగణమంతా కూడా రక్షణగా తిరుగుతూ కనిపించింది కూడా అని అమ్మవారు అనుకున్నాడు. పూర్తిగా తెల్లవారేసరికి తనకు తెరిచిన సామాగ్రి అక్కడే పడేసి పరుగున దుర్గాదాస్ ఇంటికి వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. కంగారు పడకు దుర్గాదాసు, ఎవరు నువ్వు, ఏమైంది నాయన అని అడిగాడు. అప్పుడు తాను రాత్రి చూసిన దృశ్యం వివరించారు. అతనితో, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, అమ్మవారిని నీ కళ్ళతో చూడగలిగావు, నాకే ఆ అదృష్టం లేకపోయింది అంటూ ఏడ్చాడు. అప్పుడు వారి వినపడింది. నాయన దుర్గాదాస్, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. ఇక కొన్నాళ్ళు నన్ను అర్చిస్తూ జీవిస్తావు. నువ్వు ప్రజల్లో భక్తి చైతన్యం తేవాలి. ఆ తరువాత శాస్త్రోత్తరం పొంది నన్ను చేరగలవు అని అమ్మవారు పలికింది. అది విన్న దుర్గాదాస్ పరమానంద భక్తుడయ్యాడు. ఆ సంఘటన తరువాత కుక్ష మహాత్ముడు ఆయన ప్రియ శిష్యుడు అయ్యాడు. అమ్మవారిని దర్శించి అమ్మ వద్దకు చేరుకున్నాడు. సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు చక్కగా శుక్రవారం రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 6 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను అడ్డంగా ముక్కలు కట్ చేయండి.
అడ్డంగా కట్ చేయండి. పసుపు కుంకుమలు తీసుకొని ఒక ముక్కకు పసుపు ఇంకో ముక్కకు అద్దండి. కుంకుమతో బొట్టు పెట్టండి. కుంకుమ అంటే నిమ్మకాయ ముక్కకు పసుపు బొట్టు పెట్టండి. గుమ్మాన్ దగ్గరకు తీసుకొని వెళ్ళండి. గుమ్మానికి 2 పక్కల గుప్పడేసి ఉప్పు పోయండి. ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి. కుడి వైపున పసుపు వద్దిన ముక్కను పెట్టండి. మీ సంపద పెరగకుండా ఏ శక్తి అడ్డుకుంటుందో ఆ శక్తి బయటకి పోతుంది. మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. ఎలా పెట్టినా నిమ్మకాయలను ముక్కలను మళ్ళీ 24 గంటల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. ఈ చిన్న పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ధన సమస్యలు కష్టాలు అన్నీ పోతాయి. మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. గనుక మీరు కూడా శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.